సింగర్ మంగ్లీకి సంబంధించిన బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. డ్రగ్స్ కేసులో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. బర్త్డే సందర్భంగా నషా పార్టీ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది మంగ్లీ. అయితే చేవెల్లోని త్రిపుర రిసార్ట్ లో మంగ్లీ బర్త్డే పార్టీ నిర్వహించారు. కుటుంబ సభ్యులు నటులు కలిపి మొత్తం 48 మందితో పార్టీ నిర్వహణ జరిగింది. అయితే పార్టీలో గంజాయి డ్రగ్స్ ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారంతో రిసార్ట్ పైన పోలీసులు దాడులు చేశారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించారు ఎక్సైజ్ పోలీసులు. 48 మందికి టెస్ట్ చేయగా 9 మందికి పాజిటివ్ వచ్చింది. పార్టీలో భారీగా ఫారెన్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారంగా ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఫోక్ సింగర్ మంగ్లీ అందరికి తెలిసిందే, చాలా ప్రముఖంగా పాటలు పాడారు. ప్రముఖ సింగర్ మంగ్లీ ప్రస్తుతానికి డ్రగ్ కేసులో ఇరుక్కున్నట్టు తెలుస్తోంది. తను నిర్వహించినటువంటి పార్టీలో 48 మంది హాజరు కాగా దాంట్లో 9 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. చూడండి ఆ పార్టీకి సంబంధించి ఆ దృశ్యాలను ఎక్స్క్లూజివ్ గా ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ చూడండి. పార్టీలో చాలా మంది ప్రముఖులు ఉన్నారు. ఒక రిసార్ట్ లో ఈ పార్టీ ప్లాన్ చేశారు తన బర్త్డే వేడుకల్ని. చాలా మంది నటీనటులు, చాలా మంది తనకు సంబంధించిన కొలీగ్స్, ఇతరత్ర తన కుటుంబీకులు కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. సో అక్కడ ఆ బాటిల్స్ చూడండి, ఆ ఫారెన్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఆ టేబుల్స్ పైన మంచి బాటిల్స్, ఫారెన్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. అక్రమంగా వాటికి ఎటువంటి లైసెన్సింగ్ ఉండదు, ఇక్కడ పర్మిషన్ ఉండదు, అటువంటి ఫారెన్ బాటిల్స్ ఉన్నాయి. గంజాయి ఆ తర్వాత డ్రగ్స్ కూడా లభించినట్టు తెలుస్తోంది. అక్కడ 48 మంది పార్టీకి హాజరైతే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్స్ చేశారు. ఆ తర్వాత టెస్ట్ నిర్వహిస్తే 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఎస్, ఎక్స్క్లూజివ్ లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. మంగ్లీ నిర్వహించండి పార్టీ వేడుకలకు సంబంధించిన లైవ్ దృశ్యాలని. ఎస్ చూడండి, అక్కడ చాలా మంది టేబుల్స్ పై కూర్చున్నారు. ప్రతి ఒక్క టేబుల్ పైన మంచి మంచి ఫారెన్ లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి. ఇక్కడ దృశ్యాలు చూడండి, అక్కడ చాలా మంది తన కుటుంబీకులు, నటులు, ఇతరత్ర తన ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు, ఆ తర్వాత సింగర్స్ అందరూ ఉన్నారు. సో బహుశా పోలీసులు రైడ్ చేసిన తర్వాత క్రమంలో ఈ దృశ్యాలు అనుకుంటా. సో పోలీసులు 48 మంది టెస్ట్ చేస్తే 9 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. మరి వారు ఎవరు ఏంటి అని డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే మంగ్లీని పోలీసులు దాదాపుగా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎస్ చూడండి, ఆ స్క్రీన్ పై చూడండి, విజువల్స్ లో మీకు కనబడుతున్నాయి. సో చాలా మంది ప్రముఖులు అక్కడ చేరుకున్నారు. సో వారంతా ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు పోలీసు రైట్స్ ని అక్కడ కంటిన్యూ చేస్తున్న క్రమంలోనే వీడియో రికార్డ్ చేశారు. సో ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకున్నారు. సో దాంట్లో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు 9 మంది ఉన్నారట. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో ఉన్నారు. పెట్రిషా, ఏంటి మంగ్లీ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్, గంజాయి, ఫారెన్ మద్యం అప్డేట్స్ ఏంటి? బర్త్డే సందర్భంగా ఒక పార్టీ కండక్ట్ చేసింది. పార్టీలంతా కూడా పలువురు స్నేహితులు, ఫ్యామిలీ, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన తన ఫ్రెండ్స్ అందరు కూడా సెలబ్రిటీస్ అండి. పార్టీకి ఎటువంటి అనుమతులు తీసుకోకుండా డ్రగ్స్, గంజాయి సేవించినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. ఒకవైపు రెగ్యులర్ గా ఎలా పోలీసులు అయితే ఎస్ఓటి పోలీసులు తనిఖీలు చేస్తారు, సడన్ తనిఖీలు చేయడంతో దాదాపు 48 మెంబర్స్ వరకు ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 10 మందికి పైన పాజిటివ్ వచ్చిందని తెలుస్తుంది. అనుమతి లేకుండా కూడా ఫారెన్ లిక్కర్ అంతా కూడా ఒక్కొక్క టేబుల్ కి ఒక్కొక్క బాటిల్ లాగా కూడా వాళ్ళు సేవ్ చేశారు. పలువురిని కూడా అరెస్ట్ చేసి నోటీస్ ఇచ్చి పంపించారని కూడా తెలుస్తుంది. ఎవరెవరు గంజాయి తీసుకున్నారు, దీంట్లో ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, దీంట్లో మహిళలు ఎంత, పురుషులు ఎంత అంతా కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. మరోవైపు కూడా బర్త్డే ఉంది కాబట్టి ఈ బర్త్డే పార్టీ మాత్రము ఒక రేవ్ పార్టీ లాగా కండక్ట్ చేసిందనే చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు, ఫోక్ సింగర్స్, ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడనే ఉన్నారు. పోలీసులకు మాత్రం పక్కా సమాచారం రావడంతో ఫామ్ హౌస్ లో తనిఖీలు చేశారు. దాదాపు విదేశీ మందులు ఏదైతే బాటిల్స్ ఉన్నాయో ఇవంతా కూడా సుమారుగా ఒక 30-40 బాటిల్స్ వరకు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ఈ ఫామ్ హౌస్ కూడా చేవేళ్ల ప్రాంతం త్రిపుర రెస్టారెంట్ లో ఇదంతా జరిగింది. రాత్రంతా కూడా లౌడ్ మ్యూజిక్, హొక్కా, సిగరెట్స్, ఫారెన్ సిగరెట్స్, ఈ సిగరెట్స్ ఇవన్నీ బ్యాన్ చేసినప్పటికీ కూడా, ఎటువంటి అనుమతి లేకపోయినప్పటికీ కూడా ఇల్లీగల్ గా మద్యం సేవించుకుంటూ, అదే కాకుండా పార్టీ చేసుకున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. పోలీసు ఆకస్మిక తనిఖీలు చేయడంతో గుట్టు రద్దయిందని చెప్పొచ్చు. దాదాపు ఎవరు కంప్లైంట్ చేశారు, ఇంకెవరైనా పాత పెడ్లర్స్ ఎవరైనా ఉంటారో, కన్స్యూమర్స్ ఎవరు, దీంతో ఫారెన్ నుంచి ఎవరైనా వచ్చారో, వీళ్ళకి డ్రగ్స్ కానీ లేకపోతే గాంజా కానీ ఇదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందని కూడా ఆరా తీస్తున్నారు. ఎవరైతే ఫామ్ హౌస్ ఓనర్ శివ అనే వ్యక్తి ఉన్నారో అతని పైన కూడా కేసు అయితే నమోదైంది. ఎక్సైజ్ రూల్స్ కి విరుద్ధంగా ఒకవైపు డీజే ప్లే చేయడము, హొక్కా తాగడం, ఈ సిగరెట్స్ కానీ, మద్యము, అదే కాకుండా గాంజా, అదే కాకుండా డ్రగ్స్ ఇవంతా కూడా
అందరికి మొత్తం మీద 10 నుంచి 15 మందికి వరకు కూడా డ్రగ్స్ సేవించారని కూడా తెలుస్తుంది. తెలంగాణలో మంచి పేరు తీసుకుంది. అదే కాకుండా లంబడి సాంగ్స్ పాడుతూ కూడా తను చాలా ఫేమస్ అయింది. కానీ ఈ యొక్క వ్యవహారంలో పాల్గొన్నటువంటి ఆ పార్టీ అంటే 9 మంది వ్యక్తులు ఎవరెవరికి పాజిటివ్ వచ్చింది, అక్కడ తీసుకోవడం వల్లే వచ్చిందా లేదంటే గతంలో మనం చాలాసార్లు చూసాం డ్రగ్స్ అనేది ఆ సందర్భంలో తీసుకోకపోయినా కొన్ని రోజుల పాటు కూడా ఉంటూ ఉంటుంది. ఎవరైనా వేరే చోట కన్జ్యూమ్ చేసిన వారికి ఇప్పుడు పాజిటివ్ వచ్చిందా? లైవ్లీగా మంగ్లీ నిర్వహించిన పార్టీలో డ్రగ్స్ గంజాయి లాంటివి దొరికాయా? పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులు మాత్రం తనిఖీలు చేసిన వెంటనే ఎస్ఓటీ పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. అక్కడ మాత్రం పలు గంజాయికి సంబంధించిన సబ్స్టెన్స్ అయితే ఇవన్నీ కూడా లభ్యమైనాయంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ సిగరెట్ కానీ ఫారెన్ లిక్కర్ ఇవంతా కూడా ఎస్ఓటీ పోలీసు, ఎక్సైజ్ పోలీసులు ఎన్డీపీఎస్ కింద కేసులు నమోదు చేసి జాయింట్ ఆపరేషన్ కింద ఈ బర్త్డే పార్టీ అంతా గుట్టు రట్టు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం మాత్రం మంగ్లీ పైన కూడా కేసు నమోదైంది. దీని కింద చూసుకుంటే కూడా మంగ్లీ పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదైంది? తనే పార్టీ నిర్వహించారు, ఆ పార్టీలో అక్రమ మద్యం ఉన్నట్టుగా తెలుస్తోంది. వితౌట్ లైసెన్సింగ్ అక్కడికి ఫారెన్ మద్యం వచ్చింది, గంజాయి చేరుకున్నట్టు తెలుస్తోంది, డ్రగ్స్ కూడా ఉన్నట్టుగా కొంతమందికి డ్రగ్స్ పాజిటివ్ నిర్ధారణ అయింది. సో ప్రస్తుతం మంగ్లీ పైన ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? సో మంగ్లీని అరెస్ట్ చేశారా పోలీసులు? అప్డేట్ చేయండి. మంగ్లీకి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎవరైతే డ్రగ్స్ సేవించారో లేదంటే గాంజా సేవించారో వీళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. మంగ్లీ మీద కూడా అనేక కేసులు అంటే ఒకవైపు పర్మిషన్ తీసుకోకుండా న్యూసెన్స్ చేయడం, అదే కాకుండా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదైనాయని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఎవరైతే త్రిపుర రెస్టారెంట్ ఓనర్ శివ ఉన్నాడో అతని పైన కూడా కేసు నమోదైంది. ఇలాంటి పర్మిషన్లు ఖచ్చితంగా ఒక గ్యాదరింగ్ 40 to 50 మెంబర్స్ ఫామ్ హౌస్ లో లిక్కర్ పార్టీ చేసుకుంటున్నారు, అది కూడా ఫారెన్ సరుకు తెప్పించుకొని మరీ పార్టీ చేసుకుంటున్నారు, ఈ సిగరెట్స్ వాడుతున్నారు అంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదైతే పోలీస్ పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళంతా కూడా హల్చల్ చేయడం, లౌడ్ మ్యూజిక్ పెట్టుకోవడం, ఇష్టానుసారుగా సెలబ్రిటీస్ లని పిలిపించుకోవడం, ఇదంతా కూడా రచ్చరచ్చ చేశారు. ప్రస్తుతం 2 వైపుల నుంచి కూడా శివ మరియు మంగ్లీ ఓనర్ ఇంకా మంగ్లీ మీద కూడా కేసులు నమోదైనాయని కూడా పూర్తిగా తెలుసు. ప్రస్తుతానికి మంగ్లీ నిజంగానే డ్రగ్స్ తీసుకుందని అనుకుంటున్నారా అని అంటే ఎస్ అని చెప్పి 82% అని చెప్తున్నారు. సో మంగ్లీ నిజంగా డ్రగ్స్ తీసుకుంటుందని అనుకుంటున్నారా అంటే 82% మంది ఎస్ అంటున్నారు, నో అని చెప్పి 18% అని చెప్తున్నారు. నిజంగా ఒక అమ్మాయి సో అక్కడ అతను డ్రగ్స్ తనకట్ పాజిటివ్ వచ్చినట్టుగా నిర్ధారణ కాలేదు. సో ఇది మనం డెఫినెట్గా కొంత ఈ రకంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో మీరు ఆలోచించండి. కానీ తను నిర్వహించిన పార్టీలో మాత్రం డ్రగ్స్ గంజాయి సేవించిన వాళ్ళు ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఫారెన్ మద్యం ఉంది అక్కడ. తన బర్త్డే వేడుకల్లో భాగంగా చెవెల్లో అవుట్స్కట్స్లో ఒకసారిగా ఈ యొక్క రిసార్ట్లో తను పార్టీ నిర్వహించింది. సుమారుగా 48 మంది ఆ పార్టీకి హాజరయ్యారు. దాంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, నటీనటులు ఉన్నారు, తన ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు కూడా ఉన్నారు, ఇతర సింగర్స్ కూడా ఉన్నారు. వీరంతా ఆ పార్టీలో హాజరయ్యారు. త్రిపుర రిసార్ట్లో ఈ పార్టీ జరిగింది, తన బర్త్డే వేడుకలు. సో 48 మందిలో అందరూ కూడా పార్టీలో పాల్గొన్న వారంతా కూడా పైన టెస్టులు జరిగితే 9 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. సో 48 మందిలో 9 మందికి నిర్ధారణ అయితే తెలుస్తుంది. మరి 9 మంది ఎవరు డ్రగ్స్ తీసుకున్నారు? అక్కడే డ్రగ్స్ తీసుకున్నారా లేదంటే ఇతర చోట డ్రగ్స్ తీసుకుని అక్కడికి వచ్చారా? ఇంతకీ డ్రగ్స్ అరేంజ్ చేసింది ఎవరు? అసలు మంగ్లీకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? తనకి గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ లిక్కర్ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫారెన్ మద్యాన్ని సమకూర్చింది ఎవరు? ఇలా చాలా కూలంకషంగా అన్ని విధాల పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే మంగ్లీ పైన, రెసార్ట్ ఓనర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. 9 మంది ఎవరైతే పాజిటివ్గా నిర్ధారణ అయిందో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. వారిపైన ఎన్డీపీఎస్ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం పెట్రిషా ఈ విషయం పైన ఎక్కడైనా అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కానివ్వండి, మంగ్లీ ఎక్కడైనా రెస్పాండ్ అయ్యారా? ఎందుకంటే డ్రగ్స్ దొరికింది, ఇట్స్ బిగ్గెస్ట్ హ్యాపెనింగ్. డ్రగ్స్ అనేది తన పార్టీలో ఉంది, ఒక సెలబ్రిటీ తన పార్టీలో డ్రగ్స్ని పెట్టి పార్టీ ఇస్తోందని అంటే ఇది ఒక బిగ్గెస్ట్ హ్యాపెనింగ్ గా చూడాలి. సో తను ఎక్కడ రెస్పాండ్ అయ్యారు ఎక్కడైనా? అంటే ఇప్పటికీ మంగ్లీ ఏ విధంగా కూడా రెస్పాండ్ అవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎక్కడ కూడా డ్రగ్స్ ఫ్రీ స్టేట్ చేయాలని కూడా గతంలో కూడా అనేక సార్లు అధికారులు కూడా చెప్పారు. కానీ మంగ్లీ మాత్రము ఇప్పటి వరకు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకపోవడం, అదే కాకుండా ఎక్స్క్లూజివ్ వీడియోస్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్ లో కూడా చూడొచ్చు, బహిరంగ వీళ్ళు అంటే కుటుంబ సభ్యులు, అనేక మంది సెలబ్రిటీస్, ఫోక్ సింగర్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎటువంటి పర్మిషన్లు లేకుండా, అంటే మంగ్లీ పార్టీ అరేంజ్ చేస్తే ఈ సెలబ్రిటీస్ కైనా కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా అంటూ కూడా నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అసలు ఈ మంగ్లీకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి? నిజంగానే ఆ సెలబ్రిటీస్ బయట తాగి లోపలికి వచ్చారా, లేకపోతే మంగ్లీ ఎందుకు ఈ హొక్కా కానీ లేకపోతే ఈ సిగరెట్ కానీ గాంజా ఇదంతా కూడా ఎక్కడి నుంచి సరఫరా చేస్తుంది?
మంగ్లీ తాగిందా లేకపోతే ఏంటి అనేది కూడా పోలీసులు మరికొద్ది సేపట్లో కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే 9 నుంచి 10 మంది వరకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందని కూడా తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా అక్కడనే